నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇగురు కూరలు వండేటప్పుడు ఎప్పుడైనా సరే నీరు అనేది అస్సలు పోయకుండా వండితేనే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. దోసకాయ, బంగాళదుంప, పొట్లకాయ ఇలాంటి ఇగురు కూరలు చేసినప్పుడు కూర మాడకుండా ఉడకాలి అండ్ కూరలోని ముక్క మెత్తగా ఉడకాలి అంటే కనుక ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఆల్రెడీ మీకు తెలిసిన వారైతే ఓకే, తెలియని వారి కోసం చెప్తున్నాను. మనం ఏదైతే కర్రీ చేస్తున్నామో ఆ కర్రీలో వేయాల్సిన మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా ఈ కర్రీ మీద ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ఇలా జస్ట్ కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఈ నీళ్ళ మూతను తీసి కూరను కలుపుకుంటూ మళ్ళీ అదే నీళ్ళ మూతను పెట్టుకుంటూ కూరలోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నామంటే మన కూర అడుగంటదు, ముక్క కూడా బాగా మెత్తగా మగ్గి రైస్లో కూడా చాలా చక్కగా కలిసి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈసారి ఇగురు కూరలు వండేటప్పుడు ఇలా కూర మీద నీళ్ళ మూతను పెట్టి ఒక్కసారి వండి చూడండి, రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.